మరోవైపు ఇక రేపు సుప్రీంకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం యొక్క తన అభిప్రాయం తీసుకునే యోచనలో ఉంది సుప్రీంకోర్టు. అలాగే సొలిసిటర్ జనరల్ మీ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో రేపు విచారణ జరగబోతోంది. ఇప్పుడు ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? సిబిఐ ఎంక్వైరీకి వేస్తుందా, లేదంటే ఇంకేదైనా కేంద్రం దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉందంటారా? ఒకవేళ సిబిఐకి అప్పగిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ చాలా కీలకమైన అంశాలన్నీ ఇందులో చాలా ఇమిడి ఉన్నాయి. రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నిక కాబడిన పాలకుడు, ఆయన విధులు నిర్వహణని, ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్న హక్కుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన గురించి ప్రజలకి తెలియజేయడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి ప్రకటించారు అని చెప్పని ఇవాళ గమనించుకుంటే కేంద్ర ప్రభుత్వమే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఎక్సెప్ట్ డిఫెన్స్ లాంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ తప్పించేస్తే మిగిలిన ఏ సమాచారాన్ని అయినా సరే పొందే హక్కు ప్రజలకు ఉంది. ప్రభుత్వ విభాగాలు ఆ సమాచారాన్ని అందించి తీరాలి. ఒకవేళ అటువంటి సమాచారాన్ని అందివ్వకపోతే ఆ అందివ్వని అధికారులకి కూడా పనిష్మెంట్ క్లాజెస్ మెన్షన్ చేస్తూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. కాబట్టే ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళ డే టు డే అఫైర్స్ మొత్తాన్ని, ఆ రోజు జరిగిన వాళ్ళ డే టు డే బిజినెస్ మొత్తాన్ని కూడా వాళ్ళ ద్వారా విడుదలైన ప్రతి జీవోని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజలకు ముందు పారదర్శకంగా ఉంచుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పనే ప్రతి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అటువంటి సందర్భంలో కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమి హడావిడిగా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ వెంజెన్సీతో నిర్ణయాలు చేయలే. జూలై 23వ తారీఖు ఆయన దృష్టికి వచ్చినా కూడా ఆయన ప్రభుత్వ పెద్దగా, పాలకుడుగా, బాధ్యతాయుతమైన ప్రభుత్వాధినేతగా మొట్టమొదటిగా ఈ పరిస్థితిని చక్కదిద్దడం తన బాధ్యత అని చెప్పని ఆయన మొట్టమొదటిగా చేసిన పని మీడియాలోకి వెళ్ళి ఇలా జరిగింది అని ప్రత్యర్థుల మీద దుమ్మెత్తిపోయటం కాకుండా ఈ కంటామినేటెడ్ నెయ్యి సరఫరాను ఆపేయించాను. బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లయర్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి సరఫరా పునరుద్ధరించి బెస్ట్ క్వాలిటీ నెయ్యి ద్వారా తయారైన లడ్డు తయారీ మళ్ళీ తిరిగి కొనసాగించి భక్తులకి నిరంతరాయంగా ప్రసాదాన్ని అందే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే టీటీడీ బోర్డు ద్వారా ఎవరైతే ఈ కంటామినేటెడ్ నెయ్యి సప్లయర్ ఉన్నారో అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ కరస్పాండెన్సు, ఈ విధమైన నిర్ణయాలు, వాటిని అమలుకి బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాబట్టి కావాల్సినంత టైం తీసుకొని అవన్నీ చక్కదిద్దే ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత అప్పుడు అంటే ఒక సర్టెన్ స్టేజ్కి రీచ్ అయిన తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతినని పరిస్థితికి వచ్చిన తర్వాత లేదు జూలై 23 ఆయన ప్రకటించేశారు. ఏంటి అంటే కంటామినేటెడ్ నెయ్యి మాత్రం అందుబాటులో ఉంది, దాని ద్వారా మాత్రం దాన్ని వినియోగిస్తూనే లడ్డు తయారీ జరుగుతూ ఉంది. అక్కడ ఆ నెయ్యిని రీప్లేస్ చేయలేదు వేరే నెయ్యితోటి, ప్రసాదం తయారీ ఆపేశారు. లక్షల మంది రోజువారీ దర్శనానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం అందిస్తారు ప్రసాదం? ప్రజల మనోభావాలు అక్కడ కాదా దెబ్బతినేది? దర్శనం చేసుకున్న భక్తుడికి ప్రసాదం అందుబాటులో లేదు అని చెప్పారు అనుకుందాం. దేశవ్యాప్తంగా ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటది. కాబట్టి మొట్టమొదటగా బాధ్యత కలిగిన పాలకుడుగా ఆ పరిస్థితిని చక్కదిద్దారు ఆయన. ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వచ్చిన దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అనేది రాజకీయాలకు దూరంగా ఉంచారు కాబట్టే రాజకీయాలకు అతీతంగా మొట్టమొదటిగా పరిస్థితిని చక్కదిద్దారు. అదే సందర్భంలో వెంజెన్సీ, సిట్టు ద్వారా వెంజెన్సీ అనే ప్రస్తావన రావడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో సిట్టు ద్వారా తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని విచారణ చేస్తే అది పొలిటికల్ వెంజెన్సీ అవుతుంది తప్ప ఇవాళ ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన మూలాల ప్రాతిపదికగా విచారణ జరుగుతూ ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆ హక్కు ఉంది. ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద విచారణ జరిపించే హక్కు ఉంది. ఈ అంశాలన్నీ గౌరవ ధర్మాసనం దృష్టికి రేపు తీసుకెళ్ళి తీరాలి. అదే సందర్భంలో ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే వాస్తవంగా ఈ విచారణ జరుపుతున్న ధర్మాసనం
జస్టిస్ విశ్వనాథన్ గారు. విశ్వనాథన్ గారు గతంలో 2013లోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో ఆయన తరపున వకాల్తా తీసుకొని కేసులు అపీర్ అయి ఉన్నారు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ కేసులు అపీర్ అయి ఉన్నారు. 2022లో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ కేసులు అపీర్ అయి ఉన్నారు. అంటే దశాబ్ద కాలం పైగా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఆయన వ్యక్తిగత కేసుల ద్వారా డైరెక్ట్గా, ఆయన పాలకుడుగా ఉండగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అసోసియేషన్ మెయింటైన్ అయి ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించున్న విశ్వనాథన్ గారు ఇవాళ జడ్జి హోదాలో పిటిషనర్లు ఇవాళ ఛాలెంజ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఒక పార్టీ అక్కడ. అటువంటప్పుడు ఆ కేసు విచారణ నుంచి నాట్ బిఫోర్ మీ చెప్పుండాల్సింది, ఆయన చెప్పలేదు. చెప్పనప్పుడు కనీసం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్లైనా సరే రేపు ఆ అంశాన్ని ప్రస్తావించాలి. కనీసం అంటే మీరు విచారణ నుంచి తప్పుకోండి అని చెప్పకున్నా కూడా ఈ విధమైన వాస్తవ సమాచారం మా దృష్టికి వచ్చింది, అయినా మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు విచారణ చేయటం పట్ల మాకు అభ్యంతరం లేదు అని చెప్పడం ద్వారా ఆయనకి అంటే ప్రభుత్వ దృక్పథం తెలియాలి. అదే సందర్భంలో ఆయన నాట్ బిఫోర్ మీ చెప్పని అంశాన్ని కూడా ఇవాళ సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేయాలి. అదే సందర్భంలో అసలు సిసల వాస్తవ సమాచారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించడం, ముఖ్యమంత్రికి ఉన్న హక్కు అనే అంశాన్ని ప్రజలు ఎన్నుకున్న పాలకుడు, 5 కోట్ల మంది ప్రజల చేత ఎంపిక కాబడ్డ పాలకుడు ఒక సమాచారాన్ని ప్రజలకి తెలియచేయకుండా తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకి ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది అనే అంశాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాస్తవాల ప్రాతిపదికగా విచారణ జరగాలి. ముందుగానే ప్రీ ఆక్యుపైడ్ నోషన్ తోటి ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి దాని ప్రాతిపదికగా విచారణ జరగకుండా అసలు జరిగిందేంటి, ఎందుకు టెండర్ కండిషన్స్ మార్చారు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, క్వాలిటీ ప్రాతిపదిక కాకుండా రేటు ప్రాతిపదికగా ఎందుకు కొనుగోలు చేయించారు, క్వాలిటీ ప్రాతిపదిక కాకుండా రేటు ప్రాతిపదికగా కొనుగోలు చేయించడం వల్ల ఈ విధమైన అడల్టరేటెడ్ నెయ్యే రావడం జరిగింది. ఆల్రెడీ ముందుగా సప్లై అయిన నెయ్యి వల్ల లడ్లు తయారీ జరిగింది, దాన్ని భక్తులకు పంపిణీ చేయడం జరిగింది, భక్తులు వినియోగించేశారు. ఇవాళ సాక్ష్యాధారాల గురించి ఎక్కడ అడుగుతారు? ఒకే వెండరు అతని ద్వారా ఒకే వెహికల్స్లో ఆల్రెడీ 4 వెహికల్స్ అన్లోడ్ అయ్యాయి, వాటిని వినియోగించేశారు. ఆ వినియోగించిన నెయ్యి ద్వారా తయారైన లడ్డూల నాణ్యత పట్ల భక్తుల నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కన్సైన్మెంట్ని ల్యాబ్ టెస్ట్కి పంపించారు. ఇక్కడ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ గురించి ప్రస్తావించారు. ఎస్, ఖచ్చితంగా ఎన్డీటీబీ ఈజ్ ద ఎలైట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. కేంద్ర ప్రభుత్వ రంగ కేంద్రం ద్వారా గుర్తింపు పొందిన డైరీ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడానికి ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ సంస్థ. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద సెకండ్ ఒపీనియన్కి హైకోర్టుకో మున్సిపల్ కోర్టుకు వెళ్తారా? అలాగే ఇవాళ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద సెకండ్ ఒపీనియన్కి దానికన్నా తక్కువ స్థాయి సంస్థల దగ్గరికి వెళ్ళటం అని అంటే అది అవగాహన రాయిచ్చే వ్యవహారం. వీటినన్నింటినీ కూడా ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ ప్రస్తావన, అలాగే సాక్ష్యాధారాల గురించి ప్రస్తావన, వీటినన్నిటినీ చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీటి ప్రాతిపదికగా కనుక విచారణ జరిగితే ఈ వైసీపీ సత్యమేవ జయితే అని చేస్తున్న ఈ ప్రచారాలకు అన్నిటికీ కూడా గండి కొట్టినట్టు అవుద్ది. వాస్తవాల ప్రాతిపదికగా అసలు సిసలు జరిగిన అంశం ఏంటి, అసలు సిసలు జరిగిన అపచారం ఏంటి, ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకున్నారు, వీటినన్నిటినీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళి వాటి ప్రాతిపదికగా కనుక విచారణ జరిగినప్పుడు 100% ధర్మాసనం కూడా కన్విన్స్ అయ్యి తీరుతుంది. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని కాదనగలిగే పరిస్థితి ఎంత ప్రీఆక్యుపైడ్ నోషన్తో ఉన్న వాళ్ళకి కూడా సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్లు మనకే ఇన్ని అంశాలు తెలిసినప్పుడు వాళ్ళ స్థాయికి, వాళ్ళ అనుభవానికి, వాళ్ళ దగ్గర ఉండే సమాచారం మరింత విస్తృతంగా ధర్మాసనానికి అందించడం ఖాయం. కాబట్టి ఈ తాత్కాలికంగా ఈ 2-3 రోజులుగా జరిగిన ప్రచారం వేరుగా ఉంటుంది. రేపు గౌరవ ధర్మాసనం నుంచి వచ్చే తీర్పు, అంతిమంగా వచ్చే తీర్పు అనేది ఈ దుష్ప్రచారాల మొత్తానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే స్థాయిలోనే, అసలు సిసలు దోషులని ఎవరు అనేది నిగ్గుదేల్చే స్టేజ్లోనే ఖచ్చితంగా ధర్మాసనం నుంచి ఒక ప్రాపర్ డెసిషన్ వస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.